హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవిరెడ్డి వైబ్స్. ఈరోజు ఆలూ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఆనియన్ అలాగే ఒక టొమాటో కట్ చేసి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ బాగా వేయిస్తున్నప్పుడే కరివేపాకు వేస్తే మంచి స్మెల్ అలాగే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని వేసి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ మిర్చి పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి ఉంచుకున్న పొటాటో వేసుకోవాలి. పొటాటోని ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా కలియబెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగ ఉంచుకోవాలండి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. 10 మినిట్స్ అలాగే ఉంచుకొని వాటర్ వేయకుండా వేయించుకోవాలి. ఇప్పుడు చివరిగా 1 స్పూన్ కోకోనట్ పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకొని సరిపడా గ్రేవీ కోసం ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. గ్రేవీతో ఆలూ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దేవిరెడ్డి వైబ్స్.